86 రోజు ఉదయం 8 గంటలు. Baby, you are so beautiful, full. No, okay, until let's just chill. నీ కళ్ళలోనే ఉంది ముంత కళ్ళు నీ ఒళ్ళే వెయ్యి వంపులున్న వెళ్ళ ఎక్ బార్ డప్పేసి స్టెప్ మార్ ఎక్ బార్ తంజేరో డాన్స్ ఫ్లోర్ ఎక్ బార్ డప్పేసి స్టెప్ మార్ గుడ్ మార్నింగ్ లయన్ కింగ్. ఉదయం 8:30. గేమ్ మనం గెలవడానికి ఆడాలి, అట్ ద సేమ్ టైం ఎవరు గెలవకూడదు కూడా ఆడాలి. ఎలా పడితే అలా ఆడడం కాదు, కొద్దిగా బ్రెయిన్ ఉపయోగించాలి. ఓకేనా? మా అమ్మ ఏం చేస్తే అటు తిరుగుతూ ఉంటా, కాకరకాయలు ఇవన్నీ నాకే చెప్పిద్ది. పోయి డాబా మీద కాకరకాయలు ఎండబెట్టిరాపో అంటది, వెళ్ళి అండేసి వస్తారు. దాని తర్వాత గోంగూర కట్టలు పోయి అంటది, గోంగూర కట్టలు వస్తాను. దాని తర్వాత ఆ గిన్నెలో మొత్తం వేపేసి ఇచ్చి వెళ్ళి రోట్లో నూరుకురా అంటది. వెళ్ళి నేను ఇంటర్ సెకండ్ ఇయర్ లో కూడా రూరేవాళ్ళు, ఎవరన్నా ఆడపిల్ల వెళ్తున్నారు మా ఇల్లు. ఇవన్నీ నువ్వు చేసింది 5-6 సంవత్సరాల ముందు. ఎవరన్నా వెళ్తున్నారు అనుకో, వెంటనే రోలు అలా పడేసి అలా టీంల పరంగా అయితే మాత్రం ఇద్దరు ఒక టీంలో ఉండడానికి ట్రై చేద్దాం. వేరే టీంలో ఉంటే మనం నొక్కేస్తారు, నన్ను నొక్కేస్తారు. వీళ్ళు కళ్యాణం ఇమాన్యుల్ అయితే డిసైడ్ అయిపోయారు, ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ వెళ్తున్నారు. నేను నాకు పేరు చెప్పినా నన్నే నామినేట్ చేశాను. నామినేషన్ ఉండాలన్నా లాస్ట్ వీక్స్ నామినేషన్ ఉండాలి. మనకు సడన్ ప్రాబ్లం అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ అందరూ ఉన్నాను కదా, ఉండాలి బయట. ఒక ఆడపిల్లని కన్నా పోయేది అనవసరంగా మిమ్మల్ని కన్నాను. ఏంది ఒక బొట్లో ఉత్తుకురో, ఒక పని చేయరు, ఒక ఎందుకురా మీరు అని తిట్టింది మా అమ్మ. దీంతో ఎందుకు వచ్చింది గోళాలు? సాయంత్రానికి ఇద్దరం మడతేసి గుట్లు నీట్గా పెట్టేవాళ్ళం. పెట్టిన రోజు అసలు చూసేది కాదు. ఉదయం 9:15. నువ్వు పెట్టిన పాయింట్స్ కరెక్ట్గా ఉంటే నేను బాధపడేదాన్ని కాదు. అట్లీస్ట్ చెప్పాల్సింది కదా, అందరూ నామినేషన్లో ఉండాలనేసి నేను పాయింట్స్ చెప్తున్నాను అనేసి. నాకు నువ్వు పెట్టినందుకు కాదు, నేను నీ మీద ఎట్లా అరిచానో తెలుసా? నాకు అది నచ్చట్లేదు, నాకు నేనే నచ్చట్లేదు. సరే అయిపోయింది కదా, ఇప్పుడు దాని గురించి కొంచెం సారీ చెప్పాను కదా, దాన్ని ప్రొలాంగ్ చేద్దాం. ఇప్పుడు బ్యాడ్ అయింది నేను రాక్షసిలాగా అరిచి. నేను ఎంత ట్రిగర్ అయ్యానో తెలుసా? అలా ఏం కాదు, అలా ఏం అనుకో. తను ఇచ్చింది నాకు ఏం అర్థం కాలేదు మమ్మ. అసలు ఎందుకు ఇచ్చింది నామినేట్ చేయని కాడికి? సీజన్ ఫినిష్ అవుతుంది ఇప్పుడు, తను ఫ్రెండ్లీగా ఉంది, నువ్వు కూడా ఫ్రెండ్లీగా ఉండాలి అంతే. డిస్కస్ చేసి మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకున్న మాటల్ని నువ్వు తీసుకుని వచ్చి నామినేషన్లో పెడితే కోపం రాదా డెమాన్? ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్ అయినా నువ్వు నామినేట్ చేసావు అని అంటే, అరే ఫ్రెండ్స్ అన్నట్టు మాత్రం నామినేట్ చేయకూడదని రూల్ లేదు కదా మమ్మ. నాకు అనిపించింది, నాకు తప్పు అనిపించింది, నామినేట్ చేశాను. నాకు ఆ త్యాగం గురించి మాట్లాడితే బాధ అనిపించింది, నామినేట్ చేశాను. డెమాన్ ఐఎమ్ సారీ, నేను నా మాటల వల్ల నీకు హర్ట్ అయి ఉంటే. నేను అలా హార్ట్కి తీసుకోలేదు, ఇట్స్ ఓకే. నువ్వు తీసుకోవు, నేను తీసుకుంటా. నువ్వే నా ఫ్రెండ్ కాదని నా ముఖాన్ని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు వచ్చి చెప్పినంత మాత్రాన ఫ్రెండ్ అయిపోకుండా పోవు అని నువ్వే ఏడ్ చేస్తే నేను ఏం చెప్పాలి అక్కడ? నాకు ఏడుపు వచ్చేస్తుంది ఒక పక్కన. నేను ఈ అమ్మాయి కోసం ఎంత నిలబడితే ఈరోజు వచ్చి నా కోసం నిలబడలేదు అని ఏడుస్తుంది. నేను ఏం చెప్పాలి దేవుడా అని నాకేం అర్థం కాల. ఉదయం 11:30. ఇంటి సభ్యులందరూ ప్రతి వారం అడ్డంకులు ఎన్నో దాటుకొని మిమ్మల్ని మీరు నిరూపించుకొని ప్రేక్షకుల ఆదరణ పొందుతూ ఇప్పుడు ఈ స్థానంలో నిలబడ్డారు. ప్రతి ఒక్కరి లక్ష్యం ఒక్కటే, ఆ ట్రోఫీ కోసమే. ఆ ట్రోఫీకి ఒక్క అడుగు దూరంలో నిలిచే సువర్ణ అవకాశాన్ని ఇప్పుడు నేను మీకివ్వబోతున్నాను. అదే ఈ సీజన్ యొక్క ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడం. ఈ ఫైనలిస్టుగా నిలిచేందుకు జరిగే పోరులో
అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయి. మీ ముందున్న ప్లాట్ఫాంపై ఉన్న గడులు సాధారణమైనవి కావు. అవే మీ రణభూమి. ఇంటి సభ్యులందరూ ఈ రణభూమిలో మీ రంగు గడిని ఎంచుకొని వాటిపై నిలబడండి. ఎందుకంటే ఆ గడులే ఈ పోరులో కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ పోరులో భాగంగా సమయానుసారం నేనిచ్చే ఛాలెంజెస్ గెలవడం ద్వారా మీరు మీ గడుల పక్కన ఉన్న ఖాళీ గడులను స్వాధీనం చేసుకుంటారు. తర్వాత మీ గడులకు సరిహద్దుగా ఉండే మీ ప్రత్యర్థుల గడులను కైవసం చేసుకోవడానికి వారితో నేరుగా రణరంగంలో తలపడాల్సుంటుంది. చివరిగా ఎవరైతే ఈ రణరంగంలోని గడులు అన్నింటినీ తమ సొంతం చేసుకోగలుగుతారో వారు చెరగని ముద్ర వేసి ఈ సీజన్ యొక్క మొదటి ఫైనలిస్ట్ అయ్యే గౌరవాన్ని పొందుతారు. ముందుగా మీ పక్కనున్న ఎంటీ గడులను మీ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఇచ్చే ఛాలెంజెస్లో మీలో ఏ ముగ్గురు సభ్యులు పోటీ పడతారన్నది నేను మళ్ళీ అడిగినప్పుడు చెప్పండి. ఉదయం 11:45. సపోజ్ 2 బాయ్స్ ఉంటే ఐఎమ్ రెడీ టు గో ఫస్ట్ రౌండ్. నో ప్రాబ్లం. మైండ్ గేమ్ కూడా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సరే ఓకే. ఎవరు దేనికి ఓకే? ఫస్ట్ E3 వెళ్ళని. E3 కళ్యాణ్, డెమోన్ అండ్ ఇమాన్యుల్ వాళ్ళు ముగ్గురు వెళ్ళని. ఆడు ఎప్పుడైనా వెళ్దాను అంటున్నాడు కదా. సరే మేము ముగ్గురు వెళ్ళండి. మీరు డ్రాప్ అవుతున్నారా? ఈక్వల్ ఛాన్స్ వస్తుంది కదా ఎలాగో. సో E3 గో. మధ్యాహ్నం 12 నేను ఆడాలనుకుంటున్నా. ఐ వాంట్ టు ప్లే ఫస్ట్ రౌండ్, ఫస్ట్ ముగ్గురులో. మరి ఎవరిని డ్రాప్ చేపిస్తున్నావు? నేనెవరిని డ్రాప్ చేయించలేదు, ఎందుకంటే నేను చెప్పలేదు. వాళ్ళ ముగ్గురు పేర్లు వాళ్ళు చెప్పుకున్నారు, నేను నా పేరు చెప్పుకుంటున్నాను. ఐ వాంట్ టు ప్లే అని. ఇప్పుడు తను ఆడాలనుకుంటుంది ఫస్ట్ రౌండ్లోనే. మాట్లాడావా డెమోన్తో? హీ డోంట్ వాంట్ టు గివ్ అప్. ఈవెన్ హీ వాంట్ టు ప్లే లైక్ ఐ వాంట్ టు ప్లే అంతే. మేము ఆడతాను ఫిక్స్ అయ్యాం మేము ఇద్దరం. వాళ్ళిద్దరిలోనే బర్నీ గారా డెమోనా అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకుని బర్నీ గారు గివ్ అప్ చేసి డెమోన్కి ఇస్తాను. మేము ఇద్దరం ఆడతానే కూర్చున్నాం ఫస్ట్ నుంచి. ఈవెన్ ఐ వాంట్ టు ప్లే. ఫస్ట్ రౌండా? నాకు ఫస్ట్ రౌండ్ ఉంటే కూడా ఓకే, సెకండ్ రౌండ్ కూడా ఓకే, నాకు ప్రాబ్లం. సెకండ్ రౌండ్ ఇంకా వాళ్ళ చేతిలో ఉంటుంది. నేను వెళ్తాను కానీ తమది అలా ఉంది. ఫస్ట్ రౌండ్ వద్దన్నా. ఫస్ట్ రౌండ్ 3 గర్ల్స్ ఆడతామా? అట్లా చేద్దాం. దట్ ఈస్ ఆల్సో ఫైన్ ఫర్ మీ. అసలు మీరు ఫస్ట్ 3 గర్ల్స్ 3 బాయ్స్ అనే కాన్సెప్ట్ తీసుకుని రాకండి సంజన గారు ప్లీజ్. దాని నుంచి నాకు చాలా డిస్టర్బింగ్ ఉంది ఆ వర్డ్. నేను 3 పేర్లు ఏం చెప్పలేదు. ఆ ముగ్గురు పిచ్ చేసుకున్నారు, మీ ముగ్గురు సైలెంట్గా ఉన్నారు. ఎవరు సైలెంట్గా ఉన్నారు? మీరు ఫస్ట్ నేను బర్నీ గారు అండ్ అలా నేను అనలా. నేను సైలెంట్ అయిపోయాను. నేను నా పేరు చెప్పుకోని తర్వాత ముగ్గురు పేర్లు చెప్పింది నువ్వే కదా. అవును, మీరు ఎవరు సైలెంట్, మీరు అందరూ సైలెంట్ ఉన్నారు. మీరేం ముందు రాలేదు. ఛాన్స్ కూడా ఇవ్వకుండా మీకు మీరు అనుకుంటే దానికి మీరు ఓకే అన్నారు కదా. ఓకే అని సైడ్కి వెళ్ళిపోయారు. నేనైతే ఓకే చెప్పలేదు. సరే నువ్వు నేనైతే ఓకే చెప్పలేదు. ఫర్ దట్ రీజన్ ఐమ్ పిచింగ్ మై సెల్ఫ్. రెడీ. నేను మెజారిటీ ఏం అనుకుంటున్నారు? బికాస్ ఫైనలీ ఇవన్నీ మెజారిటీలో వస్తుంది. నేను రీతు ఆడాలి, ఐ వాంట్ హర్ టు ప్లే అని చెప్తాను. నువ్వు కూడా కుదిరితే రీతుని సపోర్ట్ చేయక్కడ అంతే. మధ్యాహ్నం 12:15. నేను ఫస్ట్ అడిగినప్పుడు డిస్కషన్ వచ్చినప్పుడు వాళ్ళు ముగ్గురు అని అన్నారు. అండ్ మధ్యలో మీ పేరు వచ్చింది. అండ్ దెన్ అగైన్ లేదు డెమోన్ వెళ్తాను అన్నారు. సో మీరు ముగ్గురు ఓకే అని అన్నారు. నాతో పాటు సంజన గారు కూడా లైక్ లెట్ దెమ్ గో, ముగ్గురు అబ్బాయిలు వెళ్ళని అని అన్నారు. డిస్కషన్ స్టార్ట్ అయింది అండ్ ఆల్సో ఎండ్ అయింది, ముగ్గురు అని ఫిక్స్ అయింది. సో ఐ డోంట్ వాంట్ టు చేంజ్ మై ఒపీనియన్. మీరు మాట్లాడుకున్నారు. ఇండివిజువల్ గా ఎవరి డెసిషన్ చెప్పలేదు కదా. ఇండివిజువల్ నా డెసిషన్ నేను చెప్పలేదు. ఇండివిజువల్ గానే డెసిషన్ చెప్పారు కదా. ఇక్కడ ఎవరు టీం కాదు కదా. మాట్లాడి వాళ్ళందరూ బయటకు ఇప్పుడు కళ్యాణ్ ఏమన్నాడు? అక్కడికి వచ్చి నేను ఆడతాను అని అన్నాడు. ఆడతాను అన్న తర్వాత చెప్పిన పేర్లు మీకు మీరు
డిసైడ్ అయ్యి చెప్పారు కళ్యాణ్ అన్నాడు వెంటనే నేను కూడా ఫస్ట్ రౌండ్ వెళ్తానన్నా అని అన్నా రాను అని చెప్పలేదు కదా. ఐ వాంట్ సమ్ టైమ్ టు థింక్. నేను అక్కడ నేను ఆలోచిస్తున్నా ఎలా వెళ్ళాలి, ఫస్ట్ రౌండ్ వెళ్ళాలా లేదా అని. ఐ వాంటెడ్ టు థింక్. నేను థింక్ చేసుకున్న తర్వాత ఐ వాంటెడ్ టు ప్లే అని చెప్తున్నాను నేను ఇక్కడ. నీకెవరు టైం ఇవ్వకుండా లేరు రీతు. అక్కడ డిస్కషన్ అంతా అయిపోయి అక్కడ ఒక నిమిషం అక్కడ అంతా డిస్కషన్ అయిపోయి వాళ్ళు ముగ్గురు అన్నాక అందరూ ఒప్పుకున్నాక ఒక నిమిషం మరి అప్పుడే వాయిస్ రేస్ చేయాల్సింది కదా. ఆలోచించేంత టైం కూడా ఇవ్వకుండా అప్పటికి ఆల్రెడీ ముగ్గురు ఇద్దరు డిస్పాచ్ అయ్యి వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళ గేమ్ ఏముంటదని ఏమన్నాడు ఇక్కడ మాట్లాడకపోతే అప్పుడు వాడు రేస్ చేశాడు. ఆయన కూడా వస్తానని ఆయన చెప్పారు. బిగ్ బాస్ ఇచ్చింది ఎందుకు టైం? డెమోన్ తన్ని పోనివ్వా ఒక రౌండ్. నెక్స్ట్ రౌండ్ పోతామా? ఎవ్రీబడి విల్ గెట్ ఈక్వల్ ఛాన్స్. బిగ్ బాస్ అన్నారు కదా. మాట్లాడేటప్పుడు బయటకు వచ్చేసి మాట్లాడాలంటే అప్పుడే మాట్లాడాలి. అంత టైం నేను ఆలోచించుకుంటున్నాను అబ్బా. మీకు మీరు వచ్చి వాళ్ళ పేరు ఇళ్ళ పేరు ముగ్గురు ఫిక్స్ అన్నప్పుడు అప్పుడు నాకు ఆలోచించుకోవడానికి టైం ఇవ్వండి. నా పేరు చెప్పు. నా పేరు మీరు డిసైడ్ అయిపోయారని నువ్వు చెప్పొద్దు అంట. ముగ్గురు అబ్బాయిలు వెళ్ళాలా అని మీకు మీరు చెప్పారు. నేను ఆలోచించుకుంటున్నాను. నేను ఆలోచించుకున్న తర్వాత ఐఎమ్ టెల్లింగ్ మై థింగ్ దట్ ఐ వాంటెడ్ టు ప్లే అని. మీకు వద్దు అని అనుకున్నా మీరు ముగ్గురు పేర్లు చెప్పారు. టాపిక్ రాలేదా? ఓకే డన్. టాపిక్ రాలేదు. టాపిక్ వచ్చిందని చెప్పాను కానీ తనతో మాట్లాడేవని అదే చెప్తున్నా. ఎందుకు అనుకుంటున్నావు? అరవడం వల్ల ఏం రాదు ఇక్కడ. నువ్వు అరిచావు, నువ్వు స్టార్ట్ చేసావు వల్ల ఏం రాదు ఇక్కడ. అరే బాబు నువ్వు నా పేరు చెప్పకపోయినా నాకేం ప్రాబ్లం లేదు. అరుచుకుంటూనే ఉండు రీతు. అనేసి అరుచుకుంటున్నా ఉండు. నువ్వేం అనట్లేదు కామ్ గా. అవును నా గొంతు ఒకటే మిగతా అనే మాటలు ఏవి కనపడేవి. అవును కనిపించదు, నీదే కనిపిస్తదిలే. మాట్లాడే టైంలో సైలెంట్ గా కూర్చొని అందరూ ముగ్గురు ఓకే అన్నాక కామ్ గా కూర్చొని అంతా అయిపోయాక ఇప్పుడు నేను ఆడాలనుకుంటున్నానంటే వాట్ ఈస్ ద యూజ్? మధ్యాహ్నం 12:30 తనుజ నిన్ను అడిగారా ఆడతావా నువ్వు ఆడవా అని? నేనే ఫస్ట్ చెప్పాను నేను ఆడతానని. ఎవరు చెప్పలే. డిసైడ్ అయ్యాడు. ఐ వాస్ క్వైట్ ఓకే చెప్పింది. నిన్ను అడిగారా ఆడతావా అని? నన్ను అడిగారా ఆడతారా అని? వాళ్ళకి వాళ్ళ పేర్లు చెప్పుకున్నారు కదా. అక్కడ అసలు ఎవరు మాట్లాడలేదు రీతు. అక్కడ అసలు ఎవరు మాట్లాడలేదు, సైలెంట్ ఉన్నారు. నాతో మాట్లాడారు. నన్ను తర్వాత రమ్మని చెప్తావా అంటే అవును చెప్తాను. అక్కడ అసలు ఎవరు మాట్లాడలేదు, సైలెంట్ ఉన్నారు. నువ్వు అడిగావు సుమనన్న అన్నాడు. సుమనన్న నేను అడిగాను. సుమనన్న నేను అడిగాను నిన్ను. ఎవరు అడగలా? నేను సుమనన్న అడిగా. మరి నేను అడగలేదు సుమనన్న. అవును మరి నువ్వు అడగలేదు కదా. మరి నీకు ఓన్లీ నువ్వు అన్నారు అందుకే నేను బర్ని గారు పేరు చెప్పింది. నేను ఎవరు అసలు నాకు అర్థం కాదు. నువ్వెందో చెప్పావు అలాంటప్పుడు. ఎప్పుడు నీ వాళ్ళు ముగ్గురు పిచ్చేసుకున్నారు. నేను ఆడతానని చెప్పి డిసిషన్ తీసుకున్నారు. వాడు ఎవరు ఆడపోతున్నాడు. ఇప్పుడు ఎవరు ఆడపోయిందని నీకెలా తెలుసు? చెప్పారు కదా నేను ఆడతాను అన్నారు కదా. నేను ఆడుతానని నోరెన్నారు అందరూ చెప్తాను. టైం కూడా ఇవ్వకుండా టైం కూడా ఇవ్వండి. చెప్పాలి కదా. ఎవరెవరు ఆడతారో వాళ్ళు ఆడతాను నుంచోండి. రిమైనింగ్ ఎవరెవరు ఆడరో వాళ్ళు ఓట్లు అదేమన్నా జరిగిందా? ప్రాసెస్ ఏమైనా జరిగిందా? జరగలేదు. అసలు నువ్వేం స్టార్టింగ్ అక్కడ నీ గురించి నువ్వే మాటలు మాట్లాడాక అప్పుడు చెప్పాలి కదా మాకు టైం కావాలని. అసలు ఆ మాట కూడా చెప్పలేదు. నువ్వు నవ్వుకున్నావు సెలక్షన్ అయిపోయిన తర్వాత. నువ్వేం చెప్పలేదు అప్పుడు. కళ్యాణ్ టైం కావాలని కూడా చెప్పలేదు. ఇప్పుడు ఓకే నిన్ను వద్దనట్లు అప్పుడు చెప్పు నుండి ఇప్పుడు ఈ డిస్కషన్ నేను ఆలోచించుకోకుండా వచ్చి వీళ్ళకి అని అంటే నేను ఆలోచిస్తూనే ఉన్నాను. అక్కడ కూడా ఇలానే కూర్చొని ఉన్నాను. నేను ఏమన్నా ఆడనని చెప్పి ఇప్పుడు వచ్చి ఆడతానని చెప్తున్నానా? నీ వల్లే నేను దూకుడులా దూకాను. ఇప్పుడు నువ్వు నీ మాట నుంచి వెనక్కి వెళ్ళిపో. ముగ్గురు అమ్మాయిలు ఆడుతున్నాం అంతే. ఐ వాంటెడ్ టు ప్లే అంతే. నువ్వు నేను ఎప్పుడు వెళ్ళినా నాకేం ప్రాబ్లం లేదు అన్నావు కదా. తర్వాత నేనే కదా అన్నావు. ఈ డజంట్ మీన్ దట్ నువ్వు గివ్ అప్ ఇస్తున్నావని కాదు. కానీ నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎలాగో ఇప్పుడు సి యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ టు ప్లే. కానీ
ఈ ఒక్క రోజు కాదు, వీ నెవర్ నో ఈ గేమ్ తర్వాత మళ్ళీ ముగ్గురు అడుగుతారా లేకపోతే వాళ్ళకి ఛాన్స్ వస్తుందో ఏం వస్తుందో మాకు తెలియదు. అండ్ ఒకవేళ అలా వస్తే డెఫినెట్లీ నేను నిన్ను పంపిస్తా, అందరిని రిక్వెస్ట్ చేసి నేను నిన్నే పెడతా. ఇది ఒక్కసారి తనని వెళ్ళనివ్వు. బిగ్ బాస్ అడిగే టైంకి ఆలోచించుకొని చెప్తాను. నీలో ఆలోచించు. ఇచ్చేస్తున్నావు అయితే? నేనే కదా అన్నాను ఎప్పుడైనా పర్లేదు అని. ఆ మాట అన్నందుకే, ఆ మాట అనకుండా ఉండుంటే బాగుండేది. మళ్ళీ నువ్వు నా కోసం గివ్ అప్ ఇచ్చావు అది ఇది అనుకుంటా మాటలంటే మాత్రం ఐ కాంట్ టేక్ ఇట్. మధ్యాహ్నం 1:15. ఏ ముగ్గురు పాల్గొంటున్నారో చెప్పండి. బిగ్ బాస్ రీతు, ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్. బిగ్ బాస్ రీతు, కళ్యాణ్, ఎమాన్యుయల్. బిగ్ బాస్ సీజన్ 9 తొలి ఫైనలిస్ట్ అవ్వడానికి జరుగుతున్న పోర్లో భాగంగా మీ ముగ్గురు పోటీదారులకిస్తున్న మొదటి ఛాలెంజ్ కనుక్కోండి చూద్దాం. ఈ ఛాలెంజ్లో గెలవడానికి గార్డెన్ ఏరియాలో రకరకాల మ్యాథ్స్ క్వశ్చన్స్ చెల్లాచెదురుగా ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తే వచ్చే ఆన్సర్ని నేను చెప్తుంటాను. నేను చెప్పిన ప్రతి ఆన్సర్కి సరిపోయే క్వశ్చన్ని మీరు వెంటనే వెతికి తీసుకుని బాక్స్లో నిలబడి కెమెరాకి చూపించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు నేను ఒక ఆన్సర్ని లేదా అంతకంటే ఎక్కువ ఆన్సర్స్ని కూడా చెప్తుంటాను. ఎవరైతే నేను చెప్పే ఆన్సర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఎక్కువ సంఖ్యలో కనుగొని సంపాదించగలుగుతారో వారే ఈ ఛాలెంజ్లో విజేతలుగా నిలుస్తారు. గెలిచిన సభ్యులు తమ గడి పక్కన ఉండే ఒక ఎంటీ గడిని స్వాధీనం చేసుకుని తమ బౌండరీని విస్తరించుకోగలుగుతారు. దాని తర్వాత గెలిచిన సభ్యులు మీ బౌండరీ పక్కన ఉన్న ప్రత్యర్థుల్లో ఒకరిని ఎంచుకొని వారితో యుద్ధం చేయగలుగుతారు. మీ ముగ్గురు కలిసి సంచాలకులుగా ఎవరిని ఎంచుకుంటున్నారు? బర్నీ గారికి మ్యాథ్స్ కొంచెం బాగొచ్చు కదా. నాకు ఓకే బర్నీ గారు. ఇప్పుడు డెమోన్కి అట్లీస్ట్ ఈ ఆపర్చునిటీ వస్తే బెటర్ అని వాట్ ఐమ్ ఫీలింగ్ బికాస్ ఈ హ్యాస్ ద నడుము నొప్పి. అవును కానీ ఇంకా డెమో ముందు ఉన్నాయి కదా ఇంకా గేమ్స్. అవును ఉన్నా కూడా ఇంకెక్కడుంది పాసిబిలిటీ? బిగ్ బాస్ మేము సంచాలకుగా డెమోన్ పవన్ బిగ్ బాస్. మీకు ఇంకేషన్ ఇంటూ కూడా తెలియదు నాకు. ఎవరికి హెల్ప్ చేయకండి ప్లీజ్. గైస్ ప్లీజ్ నాకెవరు హెల్ప్ చేయకండి. నేను ఓన్ గా నా ఓన్ బ్రెయిన్ తో ఆడదాం అనుకుంటున్నా. ఓ అమ్మనే ఏముంది అందులో? అసలు మధ్యాహ్నం 1:30. 144. నేను తీసేసుకున్నా. నా పియర్స్ కళ్యాణ్ ఫస్ట్. మరి అట్లయితే ముగ్గురు దగ్గర 3 పీసులు ఉన్నాయి. ఎక్కువ కాదు కెమెరాకి చూపించమన్నారు బిగ్ బాస్. ఎలా చూపిస్తారు అలా? అరే ఫస్ట్ వెళ్ళి పట్టుకున్నా చెప్పరా నువ్వు ఫిజికల్ అవ్వద్దంటే మరి బాగుంది కాదు. ఓకే చూసుకోండి, దెబ్బలు తగిలితే మీకే ప్రాబ్లం. పవన్, బిగ్ బాస్ ఈ రౌండ్లో పాయింట్ ఎవరికి లభించింది? ఈ రౌండ్లో పాయింట్ వచ్చేసి కళ్యాణ్కి లభించింది. బిగ్ బాస్ పర్పుల్ కలర్. 27. ఏం నువ్వు తీసుకో. ఏడుస్తుంది నేను అనేసి. ఎవ్వరు మాట్లాడకండి ప్లీజ్. ఇందాక ఎక్కడ చూశాను నేను. ఎంత? 27. కెమెరాకి చూపించాలి. దాని ముందు నుంచి పిచ్చోడా. ఈ రౌండ్ లో పాయింట్ వచ్చేసి ఇమాన్యుయల్ కి బిగ్ బాస్. 9.
నో 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 నో. ఎయిట్రా అది ఎక్కడ తీసా లేచా అక్కడ తీసా. ఈ రౌండ్లో పాయింట్ వచ్చేసి ఇమాన్యుయల్కి. చో అయ్యో 1. ఏదో ఒకసారి చూపివా. అదేంటి 1 ఎలా 1 13 డివైడెడ్ బై 13 1 డివైడెడ్ అంటే ఇంటువా 1 అనా బై 13 డివైడెడ్ బై 13 అంటే 13 టేబుల్ ఎన్ టైమ్స్ పోతుంది. 13 1s are 13 అంతే. డివైడెడ్ అంటే ఎన్నిసార్లు పోతుందనా ఎక్కడికి నాకు తెలియదు ఏంటో చెప్పండిరా. 2 డివైడెడ్ బై 2 2 36. 36 షో నేను ఆడతా అంటే ఇలా పెడతారో నాకే తెలుసు. టీవా సరే ఇది అంతే 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 కరెక్టే. తెలుగు మీడియం జిల్లా పరిషత్ 4/24. ఏదేది ఇందాకే చూసాను ఇది. ఈ రౌండ్లో పాయింట్ వచ్చేసి ఇమాన్యుయల్కి. రీతు బిగ్ బాస్ 2 టేబుల్ చెప్పండి. 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10, 2 6s are 12, 2 7s are 14, 2 8s are 16, 2 9s are 18, 2 10s are 20. కాంపిటీషన్ వద్దు బిగ్ బాస్ మాకు. ఏం చెప్పారని ఆలోచించు. రీతు బిగ్ బాస్ ఎలా ఇలా ఎలా అంట కరెక్ట్ కాదా? కరెక్టే రా. ఎందుకు అడిగారు? నెక్స్ట్ ఏమైనా క్వశ్చన్ ఏమైనా వస్తుందేమో ముగ్గురు ఆలోచించండి అంటున్నా. రీతు బిగ్ బాస్ 20 డివైడెడ్ బై 20 ఎంత? 20 divided by 20 40. వండర్ఫుల్. ఇందాకే కదరా చెప్పు 13 డివైడెడ్ బై 13 1 అన్నప్పుడు 20 divided by 20 1 big boss. అరే సింపుల్ రా. సేమ్ నెంబర్ డివైడెడ్ చేస్తే రీతు Big boss. ఆల్ ది బెస్ట్. Sorry. No. Come on, you can, Ritu. Come on. మొత్తం జీరోలు వేసుకుంటారా? గుడ్డు ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకున్నావు తినకుండా. 63. 63 ఇది కాదా? 7 9 63. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. 7 9 63. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. 7 9 63. 7. కేర్ఫుల్ 7 రా. 7 9 - 2 7. అరే జిల్లా పరిషత్. అరే ఇవ్వరా, ఒక్కటి కూడా రాలేదురా. ఎందుకు చూడు గుర్తుపెట్టుకో. 22 or 30. 22 or 30. 30యా? అయ్యో నేను ఇప్పుడే లెక్కలేసా. 30 11 19. 22 వెతుకు. 22 ఏది నువ్వు తీసుకుంది? 30. నువ్వు మాట్లాడుకో తనుజ. 22. రైట్ ఆన్సర్. 12. 12. రైట్ ఆన్సర్. ఏది? పవన్ బిగ్ బాస్ ఎవరికి ఎన్ని పాయింట్స్ వచ్చాయి?
కళ్యాణ్ కి 4 బిగ్ బాస్, ఇమాన్యుల్ కి 6 బిగ్ బాస్, రీతుకి 0. పవన్ బిగ్ బాస్. రీతుకి 3 బోర్డ్స్ చూపించి ఆన్సర్స్ అడగండి. ఓకే బిగ్ బాస్. రీతు నువ్వు దూరంగా వెళ్తుంటే టెన్షన్ పడుతుంది. చూపి 18+. రీతు 34. 34. రైట్ ఆన్సర్. 9 డివైడెడ్ బై 3 ఎంత? 9 టేబుల్లో 3 రాదు. 3 టేబుల్ 9 ఎన్నిసార్లు పోతా చెప్పు. 3 1 3 3. రీతు 1. చెప్పు ఆన్సర్ చెప్పు మళ్ళీ చెప్పు. 3. ఈ ఎలా వాడు ఆల్రెడీ బోర్డు పట్టుకొని ఇలా గులికేస్తున్నాడు. దానికన్నా ముందు సంజన గారు కూడా ఇలా 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 అంటూనే ఉన్నారు. అది మా వైపే చూడట్లేదు. సరే ఫర్ యువర్ తెలీదు నాకు. 25. చూపి 5 into 5. ఈ 3కి తను ప్రిపేర్డ్ గా ఉందిరా. ఎప్పుడెప్పుడు చెప్తారా వెళ్తామా అనేసి. బిగ్ బాస్ చెప్పేసింది. బిగ్ బాస్ నేను బైపీసీ స్టూడెంట్ అబ్బా. సైన్స్ లో ఏమన్నా అడుగు చెప్తా. ఇది ఎలాంటి క్లాస్ రూమ్ లో నేర్పిస్తారా? నాకు తెలుసు ఇప్పుడు 7 2s 14 వచ్చు. మొదటి ఛాలెంజ్ ఇంతటితో పూర్తయింది. ఈ ఛాలెంజ్లో ఇమాన్యుయల్, బిగ్ బాస్ మీరు విజయం సాధించారు. థ్యాంక్ యూ బిగ్ బాస్. మధ్యాహ్నం 2:30 ఇమాన్యుయల్, బిగ్ బాస్ మీ గడి పక్కనున్న ఎంటీ గడుల్లో ఏ గడిని కైవసం చేసుకుంటున్నారు? నువ్వు బ్లాక్లో పెట్టుకున్నావు కదా, తర్వాత ముగ్గురు ఆడతారు. నువ్వు పెట్టిన ఫ్లాంక్లో తన కలర్ పెడితే నీది ఏదైతే ఉందో అది ఎగిరిపోద్ది. నీ కలర్ ఆనుకొని ఉన్న బ్లాక్స్ ఇదిగోలే ఉంది. ఇదిగోండి బిగ్ బాస్. మీరు నుంచండి ఇదండి. ఇక్కడ కూడా పెట్టొచ్చు, అక్కడ కూడా పెట్టొచ్చు కదా. ఏం కాదు. ఇప్పుడు మీతో కూడా ఆడొచ్చు, రీతుతో ఆడొచ్చు, తనుజతో కూడా ఆడొచ్చు. మీకు వస్తుంది కదా అని. ఒకవేళ ఓడిపోయినా మీకు వస్తాయి కదా 2 ఫ్లాంకులు అని. నువ్వు వదలాలి కదా. ఇమాన్యుయల్, బిగ్ బాస్ మీ గడులతో బౌండరీ పంచుకుని ఏ ప్రత్యర్థితో పోటీ పడాలనుకుంటున్నారు? ఆడమమ్మ ఎప్పటికైనా ఆడాల్సిందే. బిగ్ బాస్ సంజన గారితో ఆడతాను. బిగ్ బాస్ నీకు నేనే కనిపించానా? మీకు అర్థం కావట్లా. ఇప్పుడు నేను ఓడిపోతే నా 2 నీకు వస్తాయి. ఓడిపోయాడు ఇది పింక్, అది పింక్ అయితే నేను ఓడిపోయినా నా 2 నీకు వస్తాయి. నెక్స్ట్ నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. నీకు అవకాశం వస్తుంది. అది నేను ఆలోచించేది. మధ్యాహ్నం 3:15 సుమనకి టెన్షన్ ఏం ఉండవా? ఇప్పుడు మాట్లాడితే నన్ను ఆడ సెలెక్ట్ చేసుకుంటారనే టెన్షన్ ఆయనకి. అందుకే మాట్లాడు. కనపడ్డు ఇప్పుడు అసలు కనపడ్డు. ఈ 3 రోజులు ఆయన ఒకడు ఉన్నాడని హక్కుపోతాడు. సుమన్ మర్చిపోతాడు. తెలుసు లాస్ట్ ఆడినోడు గెలుస్తాడని తెలుసు ఆయనకి. ఎందుకంటే అసలు ఈ 3 రోజులు ఏం మాట్లాడు, గేమ్లో కూడా ఏం మాట్లాడు. నువ్వు గమనిస్తూ ఉంది. కామ్గా ఉంటాడు. ఏమన్నా మాట్లాడి ఎవరితో గొడవ పెట్టుకుంటే వాళ్ళు వచ్చి మళ్ళీ మనతో ఆడతారేమో, మన ఓడిపోయి కామ్గా ఉండాల్సి వస్తుంది. ఒకవేళ ఎవరైనా సెలెక్ట్ చేసుకుని ఎందుకప్ప అంటాడు. సుమనన్న గేమ్ ఆడతావు ఫస్ట్ అంటే సుమనన్న ఫస్ట్ గేమ్లోనే గేమ్ నేను ఆడిన ఫస్ట్. సుమనకి తెలుసు లెక్క ఎవరితో ఆడితే గెలగలను అని. సాయంత్రం 4:15 ఫస్ట్ ఫైనలిస్ట్ అవడానికి పోర్లో భాగంగా ఇద్దరు పోటీదారులకు పెడుతున్న మొదటి యుద్ధం పంతం నీదా నాదా. ఈ యుద్ధంలో గెలవడానికి పోటీదారులు చేయాల్సిందల్లా సీసాకి ఉన్న తాడును లాగి చుట్టూ చెల్లా చెదురుగా ఉన్న బాల్స్ని ఒక్కొక్కటి మరొక చేత్తో తీసుకొని సీసాకి తమ అవతల వైపున్న బాక్సులో పడేలా విసిరాలి. ఎండ్ బజర్ మోగే సమయానికి ఎవరు తమ అవతల వైపున్న బాక్సులో ఎక్కువ బాల్స్ ఉండేలా చూసుకుంటారో వారి టాస్క్లో విజేతలుగా నిలుస్తారు. గెలిచిన సభ్యులు తమ అపోనెంట్ ఏరియాను కూడా పొంది తమ బౌండరీను విస్తరించుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రోప్ని వదలడానికి వీల్లేదు. బాల్స్ని విసిరే సమయంలో లైన్ దాటి ముందుకు వెళ్లడానికి వీల్లేదు. సంజన, Yes, Big Boss. సంచాలకుల్ని మీరెంచుకోండి. Big Boss సంచాలక్ is Ritu, Big Boss. సాయంత్రం 4:30 లాగండి 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 లాగండి
నువ్వే ఒకటే పైకి వచ్చిన తర్వాతనే అన్నారు. ఇంకొంచెం వేయండి వేయండి వేయండి. సంజన గారు డోంట్ క్రాస్ ద లైన్. ఇంకొంచెం స్పీడ్ పెంచు. అచ్చా ఇంకొంచెం స్పీడ్ పెంచు. డన్. ఇంకా పెంచు. సేమ్ ఎలా వస్తుంది లైన్ చూసుకొని లేదు 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 ఫోకస్ ఫోకస్ ఫోకస్. నువ్వు తాడు మీద ఫోకస్ వదిలేసినా పర్లేదు, బాస్కెట్ మీద ఫోకస్ ఏం కాదు. సంజన గారు చాలా ఉంటాయి. వేయండి వేయండి వేయండి. సంజన గారు 4 balls. సంజన గారు కొంచెం వెనకాల, కొంచెం వెనకాల. ఓకే. ఇప్పుడు అన్న ఎలా ట్రై చేస్తున్నాడు అలా ట్రై చేయండి అంతే, స్ట్రైట్ గా పడితే. సంజన గారు అబ్బా సూపర్. సంజన గారు ద సేమ్, డోంట్ లీవ్ ద థ్రెడ్. పడింది అంతే. కమాన్ కమాన్ మళ్ళీ పడుతుంది అలాగే. ఏమో పడింది. అంతే స్ట్రైట్ గా వేయట్లేదు మీరు, స్ట్రైట్ గా వేయాలి. పడిపోయింది. ఇదిగోండి ఇదిగోండి 4 ఉన్నాయి. 4. ఇప్పుడు ఇందాక ఎట్లేసండి అట్లే కొంచెం ఎక్కువ బజర్ మోగొచ్చు. బాల్ ని మీ వైపు త్రో చేసుకోండి. సంజన గారు ఉన్నాడు. అక్కడ ఆడడం చూడు. అది కాదు అది కాదు అది కాదు, కిందది కిందది. గో 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 వేయండి 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 వేయండి. బాల్ వదిలే బాల్ వదిలే బాల్ వదిలే స్ట్రెస్ పట్టుకో. బాల్ వదిలే స్ట్రెస్ పట్టుకో. సంజన గారు దాదా ఇప్పుడు రా. సరే సరే బ్రీత్ ఇన్ బ్రీత్ ఇన్ బ్రీత్ ఇన్ బ్రీత్ ఇన్ అంతే. వేయండి 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 సంజన గారు వేయండి 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 వేయండి. బానే పడుతుంది బానే పడుతుంది. వేయండి వేయండి. వెరీ గుడ్ సంజన. కమ్ దిస్ సైడ్ గో రన్ 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 రన్. బాల్ వదిలేండి అబ్బా. బాల్ పట్టుకోండి. 4 5 బాల్ ఎక్కువగా ఆడాలి. ఓకే నో కమ్ 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 కమ్. రా రా ఏం కాదు రా రా రా. పర్లేదు 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 పర్లేదు. తాడదలిసిందా? వదిలేసారు ఇప్పుడే. ఒక నిమిషం ఆగురా. ఒరే నేను ఉన్నాను రా బాబు. తాడదలిసారంట. తాడు వదిలేసారు. ఆగు ఒక నిమిషం. వదిలేసారు వదిలేండి. తాడు వదిలేనా? ఈ హ్యాండ్ నుంచి ఈ హ్యాండ్కి తీసు. లేదు లేదు రెండు వదిలేసారు ఇలాగ మార్చుకోలేదు. వదిలేస్తే ఏంటి అవుట్ ఆఫ్ గేమా? అవుట్ ఆఫ్ గేమ్. గుడ్ 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 సంజన గారు సూపర్. సంజన గారు సూపర్ సూపర్ సూపర్. డోంట్ క్రై. అసలు ఎంత బాగా ఆడారు తెలుసా అసలు మీరు. సూపర్ 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 సూపర్. డోంట్ క్రై డోంట్ క్రై. సూపర్ అసలు అసలు సూపర్ అసలు. మీరు ఏడుస్తారా? ఛాంపియన్స్ ఏడుస్తారా? ఇంత బాగా ఆడిన తర్వాత ఏడుస్తారా? చెప్పండి నీకేమైంది? ఇంత బాగా ఆడిన తర్వాత పెచ్చలైట్ లే అది ఇంత బాగా ఆడిన తర్వాత ఏడకూడదు. మంట ఉంటుంది. నేను గివ్ అప్ చేయలేదు. మీరు అసలు అప్లాజ్. గ్రేట్ అప్లాజ్. బాడు చాలా బాగా ఆడారు. బాడు చాలా బాడు చాలా సూపర్ ఆడు. సాయంత్రం 5 గంటలు. రాంగ్ మంచి సెలెక్ట్ చేసుకున్నా. చాలా రాంగ్ మంచి సెలెక్ట్ చేసుకున్నా. ఎఫర్ట్స్ చూస్తారు సంజన గారు గెలిచి. నాకే మైండ్ గేమ్ రాదురా. నాకు అసలు చూడండి ఇప్పుడు నాకేమో ఆ గేమ్ ఇచ్చారు. ఆ గేమ్ వచ్చింది. మ్యాథమెటిక్స్ నాకు అస్సలు రాదు. మ్యాథమెటిక్స్ ఆ గేమ్ వచ్చింది. మీకేమో మ్యాథమెటిక్స్ చాలా ఈజీ. మీకు ఈ గేమ్ వచ్చింది. నాకు ఈ గేమ్ ఏమో వై ఆర్ యూ క్రయింగ్? యూ ప్లేడ్ రియలీ వెల్. చాలా తోపులాగా ఆడారు మీరు. దానికి ఎందుకు ఏడుస్తారు? బయటికి వచ్చేది స్టార్టింగ్ ఏంటి ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చేస్తూనే ఉంటారు. దానికి ఏం గ్యాప్ ఏ ఉండదు. స్టార్టింగ్ లో బయటికి పోతా. మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు అసలు? అయ్యో మళ్ళీ ఏం కాలేదు. ఊడిపోయాను కదా స్టార్టింగ్ లోనే కాబట్టి. స్టార్టింగ్ ఎందుకు? ఇంకో గేమ్ పెడితే ఇంకొకళ్ళు వచ్చేస్తారు. వస్తూనే ఉంటారు. ఇంకా 1 by 1 ఆడాల్సిందే. 1 by 1 వచ్చేస్తూనే ఉంటారు. చాలా బాడు. అది దట్టు యు ప్లేడ్ రియల్లీ చాలా బాగా ఆడారు. సూపర్ ఆడారు. నువ్వు ఆడలేదు అని అనుకున్నావు. ఇంకోసారి నామినేట్ చేయడానికి రీజన్ లేదు. ఇంకోసారి ఆడిన తర్వాత ఎక్స్ట్రాడినరీ గాడు. సూపర్ కూడా కాదు, ఎక్స్ట్రాడినరీ గాడు.
సాయంత్రం 5:15 రీతు, బిగ్ బాస్ ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు? ఇమాన్యుయల్ బిగ్ బాస్. అందరూ యాక్టివిటీ ఏరియాకి రండి. కేర్ఫుల్. రాజ్యం. ఇమాన్యుయల్, బిగ్ బాస్. మీరు ఈ యుద్ధంలో గెలిచి సంజన ఏరియాని స్వాధీనం చేసుకున్నారు. ఓకే బిగ్ బాస్. సంజన, మీరు ఇమాన్యుయల్ చేతిలో ఓడి మీ గడుల్ని కోల్పోయారు. ఓకే బిగ్ బాస్. కావున ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యే రేసు నుంచి మీరు తొలగిపోతారు. ఓకే బిగ్ బాస్. ఇమాన్యుయల్, బిగ్ బాస్. సంజన ప్లాంక్ను తీసి ఆ స్థానంలో మీ ప్లాంక్ను పెట్టండి. మీ బౌండరీ పక్కన ఉన్న గడుల్ని స్వాధీనం చేసుకోవడానికి జరిగే రెండో ఛాలెంజ్లో సంజన మినహాయించి ఏ ముగ్గురు పాల్గొనాలి అన్నది నేను మళ్ళీ అడిగినప్పుడు చెప్పండి. సాయంత్రం 5:30 మేము ముగ్గురం ఆడమా? నువ్వు కూడా ఆడతా? నీకు ఇంట్రెస్ట్ ఉందా? మేము కూడా ఆడదాం అనుకుంటున్నాం. తప్పుగా అనుకోవద్దు, మేము కూడా ఆడదాం. ఆడుకోండి. చూడుగా ఆలోచించి చెప్పలేద్దాం, లేకపోతే ఇది వేద్దాం. చిట్టిలే కాదు, ఏం లేవు. మేము ఆడదాం. ఇప్పుడు మీరు లాస్ట్ మనం ఇందాక మీకు ఛాన్స్ ఇస్తాం కదా. ఇప్పుడు నా మీ నలుగురులో ముగ్గురు జరిగింది జరిగిపోయింది. అడిగినప్పుడు ఆడినోళ్ళు గెలుస్తారు, గెలిచిన వాళ్ళే ఉంటారు, లేదంటే రేస్ గురించి వెళ్తారు అని అంటే నేనేం ఆలోచించానంటే ఒకవేళ నేను ఓడిపోయినా నీ చేతిలో ఓడిపోతాను కాబట్టి నేను ఎక్కువ ఫీల్ అవును. ఓకే, నువ్వు ఓడిపోవు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. మమ్మ నా సైడ్ నుంచి కూడా ఆలోచించు మమ్మ. నేను ఆలోచించిన విధానం చెప్తున్నా చూడు. నేను ఒకవేళ గెలిచినా ఓకే, నువ్వే కాబట్టి ఓకే. నేను వేరే వాళ్ళ మీద ఓడిపోయాను అనుకో, ఇక్కడ వచ్చి ఒకవేళ సుమన్ అన్న కానీ ఏదన్నా జరిగి ఓడిపోయాను అనుకో, నాకు ఒకటి ఉంటుంది కదా, నువ్వు ఒకవేళ గెలిచావు అనుకో నీకు వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ వస్తుంది. నువ్వు అప్పుడు చూసింగ్గా చేసుకుని వెళ్ళొచ్చు. ఇది నా ఆలోచన ఇదే ఉండే. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను. మీరు చెప్పండి. అంటే దానివల్ల యూజ్ ఏం లేదు కదా, సరదాగా ఆడడానికి. నాకు ఆడాలని ఉంది, ఎందుకంటే నేను రెస్ట్ మోడ్లోనే ఉండాల్సి వస్తుంది. నేను ఆడతాను. అదే మన ముగ్గురు రిక్వెస్ట్ చేద్దాం అంటున్నాను. ఎవరిని? సుమన్ ఆడతానంటున్నారా? మరి ఆడమని చెప్పాలా? మన ముగ్గురు ఆడదాం సుమన్ అన్నని, అయితే సంచలక్ చేయమని చెప్దాము అని. సంచలక్ చేయను అంటున్నాడు కదా. లేదంటే అన్న ఈ గేమ్ ఎలాగో నీకు ఎక్స్ట్రా ఇది ఎవరు విన్ అయితే వాళ్ళకి అది వస్తుంది, వాళ్ళు ఛాలెంజ్ చేయడానికి ఉంటుంది. తనుజ ఆడినా వేస్ట్. ఆడితే సుమనంతో ఆడాలి, లేదా నీతో ఆడాలి, లేదా రీతితో ఆడాలి. ప్లాంక్ వస్తుంది కదా, అది తన ఇష్టం వచ్చిన చోట వేసుకోవాలి కదా. అవును, అదే కదా. ముందు వెనకంతా రెండింటిలోనే పెట్టుకోవాలి. తనుజ ఇంకేమైనా పెట్టేసుకుంటుంది, పక్కన పెట్టుకుంటే నువ్వు పెట్టేసుకున్నావు కదా. తనుజ ఆడి గెలిచింది అనుకో, సుమనాన్నతోనే రీతితోనే ఛాన్స్ ఉంటుంది. సాయంత్రం 6:30 ఏ ముగ్గురు ఆడబోతున్నారు? అప్పుడు ఆడిపోయేది డెమాన్ పవన్, బర్నీ గారు అండ్ తనుజ. ఆడిపోయాం ఆడిది. రాత్రి 7:15 బిగ్ బాస్ సీజన్ 9 తొలి ఫైనలిస్ట్ అవ్వడానికి జరుగుతున్న పోరులో భాగంగా ముగ్గురు పోటీదారులకిస్తున్న రెండో ఛాలెంజ్ నాటు. ఈ ఛాలెంజ్లో గెలవడానికి పోటీదారులు చేయాల్సిందల్లా మీ కలర్ ఫ్లవర్స్ను సేకరించి మడ్పిట్లో ప్లాంట్ చేయాలి. ఎండ్ బజర్ మోగేసరికి ఎవరి ఫ్లవర్స్ అయితే మడ్పిట్లో ఎక్కువగా ఉంటాయో వారి ఛాలెంజ్లో విజేతలుగా నిలుస్తారు. గుర్తుంచుకోండి, ఎండ్ బజర్ మోగేలోపు మడ్పిట్లో మీ ఫ్లవర్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవడం ఎంత ముఖ్యమో, మీ ప్రత్యర్థుల ఫ్లవర్స్ మీ ఫ్లవర్స్ కన్నా తక్కువగా ఉండేలా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. గెలిచిన సభ్యులు తమ గడి పక్కనే ఉండే ఒక ఎంటీ గడిని స్వాధీనం చేసుకుని తమ బౌండరీని విస్తరించుకోగలుగుతారు. తద్వారా మీతో బౌండరీని పంచుకునే ప్రత్యర్థుల్లో ఒకరిని ఎంచుకొని వారితో యుద్ధం చేయగలుగుతారు. మీరు సేకరించాల్సిన ఫ్లవర్స్ కొన్ని మీ ముందున్నాయి, మరికొన్ని పైనుంచి పడతాయి. సంచాలకులుగా ఎవరినెంచుకున్నారు? కళ్యాణ్.
రాత్రి 7:30 గో. ఏంట్రా ఇట్స్ చేసావా ఏంటి? మొత్తం నీదే పెట్టుకొని అసలు ఒక చోట పెట్టుకోమన్నారు నిన్ను. అలా ఏం లేదు. నీకు నచ్చినట్టు పెట్టుకోమన్నారా? ఎలానే పెట్టుకోవచ్చు మట్లో. వాళ్ళు ఇప్పుడే నేను ఆపేయచ్చు మిమ్మల్ని. ఎవరు? లోపల ఒక ఫ్లవర్ ఊడిపోయింది. తర్వాత పడుతున్నాయి. వెళ్ళి అవే చేసుకుందాం మనం. ఎందుకు అలా ఉండదు, చూసుకోండి. అన్ని పర్ఫెక్ట్, అన్ని ఒకటే కౌంట్ ఉన్నాయని కూడా చెప్పలేం. పువ్వులు తిరిగిపోతున్నాయి రా బాబు. పువ్వులు తిరిగి వర్ణి గారు నా మెడ నొక్కేస్తున్నారు మీరు. తన ఫింగర్స్ విడిపించు. వెరీ గుడ్ తనుజ. కాలు. దట్స్ ఇట్ తనుజ, జరుగు. దట్స్ ఇట్ తనుజ, వదలకు. ఏంట్రా ఏంటి పట్టుకున్నావా ఆయనని? నీకోసం నేను అసలు అనుకోలేదురా. పట్టుకున్నా. నేను రాగానే నేను విన్ అవడానికి ఆడుతున్నా. వావ్, లేదా మేము ఓడిపోవడానికి ఆడుతున్నాం. ఫ్లవర్స్ పెట్టండి ఒకేసారి పెట్టే పవన్. వచ్చే రీతు ఆడే. నిన్నేమన్నా తనుజ? ఎవరేం చేస్తున్నారో అది కాపీ కొడుతున్నావు కదా. ఈ ఫ్లవర్స్ తీసుకొని వచ్చి పెట్టుకో. కిందున్న ఫ్లవర్స్ తనుజ. ఫ్లవర్స్ పెట్టుకొని ఆడు పవన్ అంటే వచ్చి ఆడనంటావు. ఎందుకురా ఎందుకు ఊరికే అడ్డతే ఏం చేస్తాం? మరి ఆయన చేస్తున్నారు కదా. పెట్టుకొని నువ్వు ఇలా వచ్చేసి తోసేస్తే వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ డెమోన్? వాట్ ఇస్ ద యూజ్? మరి అడ్డుంటే ఏం చేస్తాం? నా ఫ్లవర్ పెడుతున్నాను. నొక్కడే పెట్టుకుంటే బాగుంటది చెప్పు. అయ్యా రే, ఇంత ఫిజికల్ అంటే ఇంకేం చేయాలి? ఇద్దరు కలిసి ఆడితే నేను మూలకు లాక్కొని వెళ్ళమనలేదు. నీ ఫ్లవర్ ని కాపాడుకోమన్నారు. పెట్టిన ఫ్లవర్స్ చేస్తున్నాం. పెట్టిన ఫ్లవర్స్ చేస్తున్నాం. సరే అయితే సరే ఇప్పుడు పెట్టిన ఫ్లవర్స్ చేస్తున్నాం. అంత చేత నీ ఫ్లవర్ ని పెట్టుకొని నువ్వు కాపాడుకో. మూలకు లాక్కొని వెళ్ళడం కాదు. అదొకటే వచ్చు నీకు. ఏరా ఎందుకు ఇలా తోస్తున్నావు? మరి ఇంకేం చేస్తాం? గట్టిగా తోస్తే స్లోగా తీసుకెళ్తున్నా కూడా కావాలి. అప్పటికి ఇద్దరు 2 vs 1 ఆడతారు. కాదు డెమాన్, అలా చెప్పొద్దు. మరి పెట్టుకోండి. టార్గెట్ చేసింది నువ్వురా. ఇద్దరిని ఆపడానికి ట్రై చేశాను. నేను ఇద్దరిని ఆపడానికి ట్రై చేశాను. అవును, నేను విన్నావాలంటే ఎత్తు పడిపోవాలి కదా. ఓకే, విన్నావండి ఆడండి. ఫ్లవర్స్ ఒక ఫ్లవర్ అని పెట్టుకున్నామండ్రా. పెట్టుకో. ఎవరైనా ఆపుతున్నారా? అలా అవుతుంది. మారాలంటే గో తనుజ. ఒకటి ఇక్కడ, ఏం చేసే పని.
నీ స్వెట్టే సగం పడిపోయింది అక్కడ. మీరు పెట్టుకోవచ్చు కదా. నేను లేవు, చేతులు లేవు, చేతులు లేవు. అక్కడ పెట్టడం కాదు, పెట్టి లేగాలి. ఇగో నేను కాపాడుకోవడానికి లేవాలి. నువ్వు చేతి ఇంకా నొక్కుతుంది. ఒట్టు నేను నొక్కలేదు, పెట్టున్నా. ఇది గేమ్. నాకే ఎందుకు ఇలా? ఇది గేమ్. $54. నేను కౌంట్ చేస్తా ఆగమ్మా. కాదు డిఫైన్ చేసుకునేటప్పుడు ఉండేది కళ్యాణ్. మీకు లాక్ దొరికాను నేను కూడా. తెలుసు కదా ఈ పాయింట్ తెలుసు కదా. కానీ నీకు టైట్ చేసేటప్పుడు బ్రీత్ అందదు కదరా. నాది బ్రీత్ అందదు. నేను నొక్కి తీద్దామని అన్నట్టే ఉన్నాను, కానీ అక్కడ ఆమెనే 57, 58, 59. రాత్రి 8:15 కళ్యాణ్, బిగ్ బాస్ విజేత ఎవరు? బిగ్ బాస్ 59 ఫ్లవర్స్తో తనుజ విన్ అయింది బిగ్ బాస్ ఈ టాస్క్లో. ఆ ఫ్లవర్స్ కూడా చెప్పు డిఫరెన్స్. సెకండ్ ప్లేస్లో బర్నీ గారు 54. నాకు కూడా కొట్టండి అబ్బా. ఎవరు కొట్టాలి ఫ్లవర్స్? రెండవ ఛాలెంజ్లో తనుజ, బిగ్ బాస్ మీరు విజయం సాధించారు. థ్యాంక్ యూ బిగ్ బాస్. మీ కలర్ ప్లాంక్ తీసుకోండి. ప్లాంక్. అందరూ యాక్టివిటీ ఏరియాకి రండి. పట్టుకోనా అది ఇచ్చేసాను, నాకు ఇచ్చేసి పిల్లలు వచ్చండి. పామ్ అయిపోయాను, కాలు పట్టేశాడు. తనుజ, బిగ్ బాస్. మీ గడి పక్కన ఉన్న ఎస్ బిగ్ బాస్. ఎంటీ గడుల్లో ఏ గడిని కైవసం చేసుకుంటున్నారు? తనుజ, బిగ్ బాస్. మీ గడులతో బౌండరీ పంచుకుని ఎవరితో పోటీ పడాలనుకుంటున్నారు? సుమన్ అన్న బిగ్ బాస్. రాత్రి 8:30 నువ్వు ఎందుకు పూలు తెచ్చుకోవాలా? తెచ్చుకున్నంత తర్వాత లాగేసేవారు. ఒక ఇలా చూస్తే ఇటు లాగేసి, ఇటు చూస్తే అటు లాగేసేవారు. అది ఇంకా వాళ్ళిద్దరికి ఇంకేం చేయాలి, కలిసారు. పోనీ అటాక్ చేస్తుంటే ఏమవుతుంది, అదేమో ఫిజికల్ అంటుంది. ఇంకా నేను ఏం చేయను. వాళ్ళు అన్నాక కూడా నన్ను మన ప్రతాపం చూపిస్తే బాగోదు. ఇది విన్నర్ లూజ్ డజంట్ మ్యాటర్ టాస్క్. ఇదే వద్దనేది పవన్. డోంట్ లూజ్ ద వర్డ్స్. నేను అంటుంది ఖచ్చితంగా ఇది నగ్గితే నెక్స్ట్ రౌండ్. అందుకు వదిలేసావా? అందుకు వదిలేడు. ఇంకా అందుకు ఫిజికల్ ఆడలేదు. ఇంకా 1-on-1 వస్తుంది కదా, అప్పుడు చూసుకుందాం అనుకున్నాను అంతే. అయినా వాళ్ళిద్దరు బర్నీ గారు అసలు తనుజ తీయనే తీయట్లేదు, మొత్తం ఆయన నీ మీదే ఉన్నాడు. అందుకే మనం తనుజ గెలిచిన ప్రాబ్లం లేదు, ఆడారు. ఇక్కడ గ్రూప్ గేమ్స్ లో విన్ ఆర్ లూజ్ కన్నా హౌ యూ ప్లే, హౌ యూ స్టాండ్ అన్నది ఇంపార్టెంట్. ఎవరి కోసం వాళ్ళే ఆడాం కదా. నాకు అదే ఒక రిగ్రెట్. ఎంత కష్టపడి ఎంత ఆడినా ఇప్పుడు అలాంటి మాటలు వస్తాయేమో అనేది నాకు. ఏం మాటలు వస్తాయి? ఇప్పుడు ఓకే మీరు ఉన్నారు కాబట్టి నాకు సపోర్ట్ చేయడానికి ఆడారేమో, అట్లా ఎవరి గేమ్ నువ్వు నేను ఒక దగ్గర నిలబడలేదు తనుజ. నీ గేమ్ నువ్వు ఆడుతున్నావు, నా గేమ్ నేను ఆడుతున్నా. ప్రాబ్లం ఏంటి తెలుసా? ఇక్కడ చూడు, ఎవరైనా ఆడితే తెలుస్తుంది. నీ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ నువ్వు పట్టుకున్నావు చేతితో, నా బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ నేను చేతితో పట్టుకున్నా. వాడు ఏం చేస్తున్నాడంటే చుట్టూ పాతుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఫ్లవర్స్ని. వాడిదో గేమ్, నీదో గేమ్, నాదో గేమ్. వాడు పాతేస్తున్న ఫ్లవర్స్ ఎలా ఉంచుతాం మనం? గేమ్ అదే కదా, గేమ్ అదే. ఇంకొకటి ఏంటంటే ఫిజికల్గా ఫస్ట్ ఆడు స్టార్ట్ చేశాడు. ఫిజికల్గా నేను స్టార్ట్ చేయలేదు, నువ్వు స్టార్ట్ చేయలేదు. మనం ఏంటి, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద టైం. భరణి బిగ్ బాస్ హౌస్లో కొనసాగాలంటే 8866504550కి మిస్డ్ కాల్ ఇవ్వండి. డిమాన్ పవన్ బిగ్ బాస్ హౌస్లో కొనసాగాలంటే 8866504551కి మిస్డ్ కాల్ ఇవ్వండి. రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్లో కొనసాగాలంటే 8866504559కి మిస్డ్ కాల్ ఇవ్వండి. సంజనా గల్రాని బిగ్ బాస్ హౌస్లో కొనసాగాలంటే 8866504660కి మిస్డ్ కాల్ ఇవ్వండి. సుమన్ శెట్టి బిగ్ బాస్ హౌస్లో కొనసాగాలంటే 8866504663కి మిస్డ్ కాల్ ఇవ్వండి. తనుజ బిగ్ బాస్ హౌస్లో కొనసాగాలంటే 8866504664కి మిస్డ్ కాల్ ఇవ్వండి.
వీళ్లలో మీకు నచ్చిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే జియో హాట్‌స్టార్ యాప్ లో బిగ్ బాస్ తెలుగు అని సెర్చ్ చేసి ఓటేయండి. ఓటింగ్ లైన్స్ శుక్రవారం అర్ధరాత్రి 11:59 వరకు ఓపెన్ ఉంటాయి.